ఆకలితో పిల్లలు అలమటిస్తున్నారు. ఇంట్లో ఒక్క గింజ బియ్యం లేదు. భార్య తన మంగళసూత్రాన్ని తీసి భర్త చేతిలో పెట్టింది. కానీ ఆ భర్త బియ్యం కొనలేదు. అతను కొన్నది గుగ్గిలు. ఎందుకు? ఆ తర్వాత శివుడు చేసిన అద్భుతం ఏమిటి? ఈ కథ వింటే నిజమైన తమిళ దేశంలోని తిరుక్కాడావూర్ ప్రాంతంలో కుంగిలియ కలయ నాయనర్ అనే శివభక్తుడు నివసించేవాడు. ఆయనకు శివుడంటే పంచ ప్రాణాలు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి గుగ్గిలం ధూపం సమర్పించడం ఆయన జీవిత ధ్యేయం. ఆయన ధనవంతుడు, భూములు, ఆస్తులు, సంపద అన్నీ ఉండేవి. కానీ భక్తులను పరీక్షించడం శివుని స్వభావం. కొద్ది కొద్దిగా ఆయన సంపద కరిగిపోయింది. పొలాలు పోయాయి, ధనం పోయింది, ఆస్తులు అమ్ముడయ్యాయి. అయినా ఆయన శివ పూజ ఆపలేదు. ఒకరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. భార్య బాధతో భర్తను చూసి, స్వామి, పిల్లలు ఆకలితో ఉన్నారు, ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి అమ్మి బియ్యం తీసుకురండి అని కన్నీళ్లతో చెప్పింది. మంగళసూత్రం అంటే స్త్రీకి ప్రాణంతో సమానం. అలాంటి మంగళసూత్రాన్ని భర్త చేతిలో పెట్టడం ఎంత త్యాగమో ఊహించండి. నాయనార్ మంగళసూత్రం తీసుకొని బజారుకి వెళ్ళాడు. మార్గం మధ్యలో ఒక వ్యాపారి కనిపించాడు. అతని దగ్గర అద్భుతమైన సువాసన వెదజల్లే గుగ్గిలం ఉంది. గుగ్గిలాన్ని చూడంగానే నాయనార్ మనసు పరవశించింది. ఇది శివుడికి సమర్పిస్తే ఎంత ఆనందిస్తాడో అని అనుకున్నాడు. ఒక్క క్షణం కుటుంబం గుర్తొచ్చింది. మరో క్షణం శివసేవ గుర్తొచ్చింది. చివరకు మంగళసూత్రం ఇచ్చి బియ్యం కొనకుండా గుగ్గిలం కొనుగోలు చేశాడు. ఆయన నేరుగా శివాలయానికి వెళ్ళాడు. భక్తితో గుగ్గిలం ధూపం సమర్పించాడు. ధూపం సువాసనలతో ఆలయం నిండిపోయింది. కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేశాడు. ఓ పరమేశ్వర, నా వద్ద ఉన్నది నీకే సమర్పించానని ప్రార్థించాడు. ఇంట్లో భార్య, పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా బియ్యం తీసుకొస్తారు అని ఆశించారు. కానీ ఆయన చేతిలో బియ్యం లేదు. ఆకలి ఉంది, పేదరికం ఉంది. అయినా శివునిపై విశ్వాసం మాత్రం తగ్గలేదు. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. శివుడు, పార్వతీదేవి కైలాసం నుంచి వారి భక్తిని చూసి ప్రసన్నులయ్యారు. దేవతలకు ఆజ్ఞాపించారు. నాయనారి ఇంట్లో అపారమైన ధనం, ధాన్యం, సంపద ప్రత్యక్షమయ్యాయి. ఇల్లు నిండా బంగారం, ధాన్యం, సంపద. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. శివుడు ఇలా అనుగ్రహించాలని చెబుతారు. నా మీద అచంచలమైన విశ్వాసం ఉంచిన భక్తుడిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. శివుడు గుగ్గిలాన్ని కాదు, భక్తుని హృదయాన్ని స్వీకరించాడు. గుగ్గిలం విలువ కాదు, భక్తి విలువ ముఖ్యం. కష్టాలు వచ్చినప్పుడు భక్తి వదిలేసేవారు చాలా మంది ఉంటారు. కానీ కష్టాల్లో కూడా భక్తిని వదలని వారే నిజమైన భక్తులు. అందుకే కుంగిలియ కలయ నాయనార్ పేరు నేటికి శివభక్తుల చరిత్రలో